జై శ్రీరామ్. మాది నల్లజర్ల గ్రామం. మా రామకృష్ణ భక్త మందిరంలో తరచూ ఇటువంటి కార్యక్రమాలే ఎన్నో సందర్భాల్లో జరుగుతుంటాయి. ఇది 49 రోజులు సప్తాహ హనుమాన్ చాలీసా జరిగింది. ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళు కానీ పిల్లలు కానీ అందరూ చాలా ప్రోత్సాహకరంగా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. ఈరోజు అదేవిధంగా హోమం కార్యక్రమం కూడా పెట్టారు. అన్న సమారాధన జరుగుతుంది. ఇది ఈ గ్రామంలోనే కాదు, ఈ చుట్టుపక్కల గ్రామాలు కూడా ఇటువంటి నడవడికనే నడిస్తే పిల్లల భవిష్యత్తు బాగుంటుంది ఫ్యూచర్లో. ఎందుకంటే పిల్లలకి తెలియట్లేదు ఆధ్యాత్మికత ఎట్లా ఉంటుంది, మనం ఏ సమాజంలో ఉన్నామనేది తెలియట్లేదు. వాళ్ళంతా ఫాస్ట్ కల్చర్లో వెళ్ళిపోతున్నారు. ఇటువంటి పిల్లలకి ప్రతి ఒక్కరూ కూడా పేరెంట్స్ హనుమాన్ చాలీసా లేకపోతే భగవద్గీత ఒక శ్లోకం ఇట్లాంటివి నేర్పించుకుంటుంటే వాళ్ళు భవిష్యత్తులో రామ మార్గంలో కానీ హనుమంతుడి వంటి ధైర్యం కానీ శ్రీకృష్ణుడిలాగా ఒక శ్లోకంగా అట్లాంటి ఒక వక్తలు అవుతారు ప్రతి పిల్లలు కూడా. సో ఇలానే అందరూ ఆదర్శంగా తీసుకుని ప్రతి గ్రామంలో వాళ్ళు కూడా ఇలానే చేసుకోవాలి. ఇక్కడ కూడా చాలా ప్రోత్సాహం అన్నమాట. వెల్లంకి సుబ్రహ్మణ్యం గారని ఆయన ఫస్ట్ నుంచి ఆ అంకులు ఇట్లాంటి కార్యక్రమాలని ప్రోత్సహించడం, అలాగే ఈ గ్రామ ప్రజలు కూడా అలానే తోడ్పాటుగా ప్రతిదీ సంకల్పించి చేయడం. ఈ 49 రోజుల యజ్ఞానికి ఒక సంకల్పం, ఒక కంకణం లాగా వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ లాగా అనుకుని అందరూ భావించి చేయడం చాలా గొప్ప విషయం అన్నమాట. అన్ని గ్రామాల్లోనూ ఇలాంటి కార్యక్రమాలు జరుగుతూ ఉంటే చాలా బాగుంటుంది. సువిశాలమైనటువంటి మన భారతదేశంలో ఇలాంటివి చాలా మంచివి. మా గ్రామంలో ఈ 49 రోజులు ప్రతి మహిళ ఇంచుమించుగా కుదిరిన వాళ్ళు 49 రోజుల్లో 2 గంటలు ప్రత్యేకించి ఈ గుడికి రావడం, ఒక టైం టేబుల్ పెట్టుకుని. మాకు కూడా ఈ 49 రోజుల్లో ఒక టైం టేబుల్ బాగుంది. ఎలా అంటే పని చేసుకోవాలి, గుడికి వెళ్ళి రావాలి, ఒక ఆధ్యాత్మికత భావన మైండ్లోకి వస్తుంది. ఇంట్లో పూజ చేసుకోవడం డైలీ, ఇటువంటి వాటి వలన తెలియకుండానే మనలో ఆధ్యాత్మికత భావన పెరిగి మనం కూడా దైవ కార్యక్రమాల్లో ఒక 2 గంటల సమయం కేటాయించుతాం మన లైఫ్లో. అది చాలా ఇంపార్టెంట్ అనమాట. రేపటి తరానికి ఆ భవిష్యత్తు లేదు కదా, పిల్లలు ఆటోమేటికల్గా బాగా అప్డేట్ అయిపోయారు. సో ఇలాంటివి చేయడం వలన వాళ్ళల్లో కూడా ఈ భావన వచ్చి సంతృప్తికరంగా ఇలా అన్నీ తెలుసుకుని చేసుకోగలరు. ఫ్యూచర్లో వాళ్ళకి ఇదే మళ్ళీ దేవుడే దగ్గరికే రావాలి. ఎవరు వచ్చినా మనకు కష్టం వచ్చినప్పుడు దేవుడి దగ్గరికి రావడం కాదు, మనం ఆనందంలో కూడా దేవుడే మనకి ఈ కల్పన కల్పించేయడనే సంకల్పంతో దేవుడి దగ్గరికి రావాలి. జీవన చిత్తంతో ఏదైనా జరుగుతుంది కూడా. థ్యాంక్ యూ. Like and subscribe Eagle Media Works.